భారతదేశ చరిత్రను ఇతర దేశాలతో ఉన్న సారూప్యతను తెలిపే విధంగా భారత సమ్మిట్లో ఫోటో వీడియో ఎక్స్పో ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఫోటో వీడియో ఎక్స్పోను మంత్రి శ్రీధరబాబుతో కలిసి ప్రారంభించిన భట్టి విక్రమార్క దేశ స్వాతంత్ర్యోద్యమ సమయం నుంచి దేశం వృద్ధి చెందిన విధానాన్ని, ఆయా దేశాలతో పాటించిన సంబంధాల్ని, ఆయా దేశాలతో ఉన్న సారూప్యతను ఎక్స్పోలో వివరించినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని దేశంలో ఉన్నతంగా నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మరో మంత్రి శ్రీధరబాబు తెలిపారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు. న్యాయం కోసం మన దారి అని చాలా స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి ఆలోచనలు మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఈ భారత్ సమ్మిట్ ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రపంచానికి ఈ ఎగ్జిబిషన్ ద్వారా మన చరిత్ర మొత్తాన్ని దశాబ్దాలుగా భారతదేశం చేసిన ప్రయత్నాలని, వాటి సంబంధించిన విజువల్స్ అన్నిటిని కూడా ఈరోజు మీరు కూడా తీసి ప్రపంచానికి అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. మన దేశ స్వాతంత్రం దగ్గర నుంచి మొదలుకొని ప్రజాస్వామ్య హక్కుల గురించి కానీ, శాంతి గురించి కానీ వందలాది మంది వివిధ దేశాల నుంచి పాల్గొంటా ఉన్న ప్రతినిధులు అందరూ కూడా మన దేశానికి సంబంధించిన చరిత్ర, మన దేశం ఈరోజు రాజ్యాంగాన్ని ఒక పవిత్రమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ అందరూ కూడా రాబోయే కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి శాంతి కోరుకోవాలి, శాంతిని నెలకొల్పాలి, ఈరోజు అందరూ కూడా బాగుండాలని ఆలోచన చేస్తా ఉన్న వారి ఆలోచనను కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేయడం జరిగింది.